9వ తరగతి బాలబాలికలకు నమస్సులు. మనిషి సంఘజీవి అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు కదా పిల్లలు. విశాలమైనటువంటి సమాజంలో మానవుడు బతుకుతాడు. మనిషి ఒంటరిగా బతకలేడు. అందుకే తనకంటూ ఒక సమాజాన్ని ఏర్పరచుకొని ఆ సమాజంలో బతుకుతూ ఉంటాడు. పిల్లలు ఒక విషయం ఆలోచించండి. సమాజం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందా? మీరు ఇప్పుడు 9వ తరగతికి వచ్చిళ్ళు. 2, 3, 4, 5 తరగతులలో ఉన్నట్టుగానే ఈ ప్రపంచం ఇప్పుడు ఉందా? ఏమన్నా మార్పులు వచ్చాయనుకుంటున్నారా? సమాజం నిత్యం మారుతూ ఉంటుంది. సమాజంలో ప్రతిరోజు అనేక మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులను తప్పనిసరిగా మనం అంగీకరించాలి. కానీ మనిషి స్వభావం ఏమిటంటే కొత్తదనాన్ని ముందుగా అంగీకరించడు, ఒప్పుకోడు, దాని గురించి పట్టించుకోడు, పైగా విమర్శ చేస్తాడు, రకరకాలుగా మాట్లాడతాడు. కానీ ఏదో ఒక రోజు దానివల్ల మంచి ఫలితాలు వచ్చినప్పుడు తప్పకుండా ఆ మార్పును అందరూ అంగీకరించాల్సిందే, ఆ మార్పుకు తలవంచాల్సిందే. అలాంటి ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని, అంటే సమాజంలో నిత్యం మార్పు అనేది సహజము, మార్పును మనుషులు మొదట అంగీకరించరు, అయినా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి అనే ఒక సత్యాన్ని ఒక కవిగారి నోటి నుండి కవిత రూపంలో మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఆ పాఠం కోరస్. కోరస్ అనేటువంటి మాట మీరు పాటలు పాడేటువంటి సందర్భంలో బాగా వింటూ ఉంటారు. కోరస్ అంటే అర్థం గొంతు కలపడం. ఒకరు పాడుతూ ఉంటే మిగిలినటువంటి ఒకటి కంటే ఎక్కువ మంది, ఒక సమూహం, ఒక గుంపు గొంతు కలపడాన్ని కోరస్ అంటారు. ఈ పాఠం సలంద్ర లక్ష్మీనారాయణ గారు రాశారు. వీరు సలంద్ర లక్ష్మీనారాయణ గారు 12 జనవరి 1956లో జన్మించి 17/9/1986లో ఈయన పరమపదించారు. ఈ చిత్రం చూస్తున్నారు కదా, కోరస్కు సంబంధించినటువంటి చిత్రం ఇది. వీళ్ళందరూ కూడా సమూహంగా నిలబడి గొంతు కలుపుతూ ఉన్నారు. కోరస్. పిల్లలు, ఈయనెవరో గుర్తుపట్టారు కదా? సున్నాను కనుగొన్నటువంటి ఆర్యభట్ట, మన భారతీయ శాస్త్రవేత్త, తొలితరం శాస్త్రవేత్త. ఆ మహానుభావుడు సున్నాను కనుగొన్నప్పుడు కూడా ఆనాటి సమాజం ఆయన చెప్పేటువంటి ముచ్చట్లను, మాటలను అంగీకరించలే. ఆయన వైపు అదో రకంగా చూసి ఆయన మాటలను అదో రకంగా భావించిల్లు. అట్లాగే తర్వాతి కాలంలో ఆయన చెప్పినటువంటి మాటకు సమాజంలో ఎంత విలువ పెరిగిందో మనందరికీ తెలుసు. అలాగే థామస్ ఆల్వా ఎడిసన్, ఈయన ఏం కనిపెట్టాడో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఈయన విద్యుత్ బల్బును కనుగొన్నాడు. మనం ఈరోజు ఈ వెలుగుల ప్రపంచంలో విహరించడానికి కారణమైనటువంటి తొలితరం మొట్టమొదటి విద్యుత్ బల్బ్. ఈయన కరెంటు గురించి ప్రయత్నం చేస్తూ కరెంటుతో, విద్యుత్తుతో లైటును వెలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఆయనను అనేక మంది అనేక రకాలుగా విమర్శించారు. చివరికి ఆయన కనుగొన్నటువంటి దానికి దాసోహం అయిపోయారు, ఆయనను మెచ్చుకున్నారు కూడా. అలాగే ఈ ఇద్దరు అన్నదమ్ములు రైట్ సోదరులు. పిల్లలు, ఒకప్పుడు 100 ఏళ్ల క్రితం విమానాలలో కొన్ని గంటలలో కొన్ని వేల కిలోమీటర్లు మనం ప్రయాణించగలము అని ఊహించామా? అలాంటి ఊహలన్నింటినీ కూడా ఈ అన్నదమ్ములు ఇద్దరు తొలితరంలో నిజం చేశారు. రైట్ సోదరులు విమానాన్ని కనుగొన్నారు. వీళ్ళు గాల్లో ఎగరడానికి ఇద్దరు అన్నదమ్ములు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే ఆనాటి సమాజం రకరకాలుగా విమర్శించింది. కానీ తర్వాత ఆ మహానుభావుడు వేసినటువంటి పునాది మీదనే ఈరోజు రకరకాల
వాయువేగంతో ప్రయాణం చేసేటువంటి విమానాలు వచ్చాయి. ఇట్లా సమాజంలో మార్పు అనేది అనునిత్యం జరుగుతూ ఉంటుంది. మార్పును మనం అంగీకరించాలి. కానీ మానవ స్వభావం ఎట్లా ఉంటుందంటే కొత్తదనాన్ని అంత తొందరగా మనిషి ఒప్పుకోడు. తర్వాతి కాలంలో అది ఆ కొత్తదనము కొత్తదనాన్ని ఎవరైతే కనుగొన్నారో వాళ్ళు ప్రయత్నం చేయడం ద్వారా మళ్ళీ చెప్పడం ద్వారా అప్పుడు నమ్మకం ఏర్పడితే తప్ప మనిషి కొత్త విషయాన్ని ఆహ్వానించేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మనకు ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు రాసినటువంటి కొన్ని కవితా పంక్తులు ఉన్నాయి, కవితా వరుసలు ఉన్నాయి. నేను చదువుతాను, మీరు పుస్తకంలో చూడండి. అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట. అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట. హంస తూలికలు ఒకచోట, అలసిన దేహాలొకచోట. సంపదలన్నీ ఒకచోట, గంపెడు బలగాలొకచోట. వాసన నూనెలు ఒకచోట, మాసిన తలలింకొకచోట. కమ్మని చకిలాలొకచోట, గట్టి దవడలింకొకచోట. పిల్లలు కవితను విన్నారు కదా, వచన కవితను. ఈ కవితలో ఉన్నటువంటి విషయం ఏమిటో మీకు అర్థమైందా? ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉండాలి. అంటే సమాజంలో ఉన్నటువంటి అసమానతలను గురించి, సమాజంలో అందరూ సమానంగా బతుకుతున్నారా? అందరూ ఒకే తీరుగా బతుకుతున్నారా? బతకట్లేదు. సమాజంలో అనేక హెచ్చు తగ్గులు ఉన్నాయి. పేద ధనిక వర్గాలు ఉన్నాయి. ఉన్నవాడు లేనివాడనేటువంటి భేదాలు ఉన్నాయి. అందుకే ఆయన అన్నపు రాసులన్నీ ఒకచోటు ఉన్నాయి. ఉన్నోని దగ్గర విపరీతంగా ధాన్యం ఉంది, ఆహార ధాన్యాలు ఉన్నాయి. కొంతమంది దగ్గర తినడానికి తిండే లేదు, ఆకలి మంట తప్ప వాడి దగ్గర ఏమీ లేదు. అంటే ఉన్నవాడున్నాడు, లేనివాడున్నాడు. హంస తూలికలు ఒకచోట, అలసిన దేహాలు ఒకచోట. హంస తూలిక మెత్తటి పట్టు పాన్పుల మీద, పట్టు పరుపుల మీద పడుకునేవాడు ఒకడు. కటిక నేల మీద, అలసిన దేహాలను కటిక నేల మీద వాల్చి నిద్రపోయేటువంటి వాళ్ళు ఎందరో. సంపదలన్నీ ఒకచోట, గంపెడు బలగాలు ఒకచోట. సంపదలన్నీ ఒకచోట కేంద్రీకృతమై ఉన్నాయి. గంపెడు మంది పిల్లలతోని అన్నమో రామచంద్ర అని ఆకలితో అలమటించేటువంటి జనం మరొక వైపు కనిపిస్తారు. వాసన నూనెలు ఒకచోట, మాసిన ఒకచోట. రకరకాల వాసన నూనెలను తలకు పెట్టుకునేటువంటి ధనవంతులు ఒకవైపు మనకు కనిపిస్తారు. మాసిన తల, ఏడాదికి ఒక్కసారి కూడా నూనెతో తలను తడుపుకోలేనటువంటి దిక్కుతోచని పేదరికంలో మగ్గేటువంటి దీనులు కూడా మనకు మరొక వైపు కనిపిస్తారు. కమ్మని చకిలాలు ఒకచోట, గట్టి దవడలు ఇంకొక చోట. ఆహార పదార్థం గురించి చెప్తున్నాడు కాళోజీ. ఈ వ్యత్యాసం అంతా కూడా సమాజంలో విస్తృతంగా ఉంది. ఇది మనం ఒప్పుకోవాలి. సమాజంలో అందరూ ధనవంతులు లేరు, అందరూ పేదవాళ్ళు లేరు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఈ హెచ్చు తగ్గులు మనకు ప్రత్యక్షంగా సమాజాన్ని నిశితంగా మనకు పరిశీలిస్తే మనకు తెలిసిపోతుంది. అందుకే ఈ కవి సలంద్ర లక్ష్మీనారాయణ గారు కోరస్ గీతాన్ని ఆలపిస్తున్నాడు. కోరస్, ఇక్కడ బృందమంతా కలిసి ఆలపిస్తున్నటువంటి గీతం కవిత కోరస్. 1వ భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ పాఠాన్ని మనం ఎందుకు చదువుకోవాలి? పాఠం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అవగాహన కలిగించుట. పిల్లలైనటువంటి మీరు సమాజాన్ని ఇప్పుడిప్పుడే జాగ్రత్తగా పరిశీలించడం నేర్చుకుంటున్నారు. సమాజం అంటే మనుషులను మీరు పరిశీలిస్తున్నారు కదా. ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎవరి ప్రవర్తన ఎట్లా ఉంది, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు కష్టపడి పని చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా మీరు ఈ వయస్సులో బాగా పరిశీలిస్తారు. అందుకే సమాజంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలన్నింటిపైన కూడా మీకు అవగాహన కల్పించడం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. ఏది మంచో ఏది చెడో తెలుసుకునేటట్లు చేయడం. మంచి ఏది చెడు ఏది తెలుసుకునేటువంటి దశలో మీరున్నారు ఇప్పుడు. ఈ పాఠం ద్వారా మంచి ఏది చెడు ఏది, మంచి వాళ్ళను మనం ఎట్లా గుర్తించాలి, చెడ్డ వాళ్ళని ఎట్లా గుర్తించాలి,
ఎవరిని దగ్గరికి తీయాలి, ఎవరిని దూరం పెట్టాలి, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ పాఠం చదువుకున్న తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది. అలాగే ఇది వచన కవిత ప్రక్రియకు సంబంధించినటువంటి పాఠం, కోరస్ పాఠం. మనము సాహిత్యానికి సంబంధించి అనేక ప్రక్రియలు ఉంటాయి అని పాఠం చెప్పుకున్న సందర్భంలో చెప్పుకుంటాను కదా. అంటే కవులు, రచయితలు తమకు తోచినటువంటి ప్రక్రియలో తోచినటువంటి విధానంలో తమ రచనలు చేస్తూ ఉంటారు. కొందరికి పద్యం అంటే చాలా ఇష్టం ఉంటుంది, పద్యాలలో కావ్యాలు రాస్తారు. కొందరికి కథలు రాయడం అంటే చాలా ఇష్టం ఉంటుంది, వాళ్ళు కథలు రాస్తూ పోతూ ఉంటారు. మరికొంతమంది నవలలు అంటే ఇష్టం ఉంటుంది, నవల అనేటువంటి ప్రక్రియను ఎంచుకొని అట్లా పోతూ ఉంటారు. మన సలంద్ర లక్ష్మీనారాయణ గారు రాసినటువంటి పాఠం వచన కవిత అనేటువంటి ప్రక్రియకు సంబంధించింది. ఈ వచన కవిత, దీనికి ఛందస్సు అనేటువంటి నియమం ఉండదు. ఛందస్సులో పద్యాలు రాస్తారు, ఛందస్సును ఆధారంగా చేసుకొని పద్యాలు రాస్తారు. పద్యం రాయాలంటే మనకు ఛందో నియమాలన్నీ తెలిసి ఉండాలి, కానీ వచన కవితకు అది అవసరం లేదు, స్వేచ్ఛగా రాయవచ్చు. భావం ప్రధానంగా ఉండాలి. వచన కవితలో భావం ప్రధానంగా ఉండాలి. పేలవంగా చెబుతూ పోతే అది కవిత్వం అనిపించుకోదు. ఆవు తెల్లగా ఉండును, ఆవుకు రెండు కొమ్ములుండును, ఇది కవిత్వం కాదు. భావం ప్రధానంగా ఉండాలి కవిత్వంలో. ఆ కవిత్వం ఎట్లా ఉంటుందో మీరు పాఠం ద్వారా నేర్చుకుంటారు. భావం ప్రధానంగా సాగుతుంది. వస్తువు, అభివ్యక్తి, శిల్పం ఆధారంగా గుర్తింపు. ఏ కవికైనా, చాలామంది కవులు కవిత్వం రాస్తున్నారు, వాళ్ళ కవిత్వంలో వాళ్ళు తీసుకున్నటువంటి వస్తువు ఏమిటి అంటే ఇతివృత్తం ఏమిటి, కథ ఏమిటి, అభివ్యక్తి ఎట్లా చెప్తున్నారు. ఒక పేద కుటుంబం గురించి వర్ణిస్తున్నాడు, అది వస్తువు అవుతుంది. పేదల కష్టాలు అనేటువంటిది వస్తువు. ఆ పేదల కష్టాలను ఎట్లా అభివ్యక్తం చేస్తున్నాడు, ఎట్లా చెబుతున్నాడు, ఎట్లా కవిత్వీకరిస్తున్నాడు, అందులో ఎంత అందంగా చెప్తున్నాడు. శిల్పం ఎంత పోలికలతో చెబుతున్నాడు, ఎటువంటి అలంకారాలను ఉపయోగించి చెబుతున్నాడు. ఈ మూడింటి ఆధారంగా ఆ కవితకు గుర్తింపు వస్తుంది, ఆ కవికి కూడా గుర్తింపు వస్తుంది. మరి ఇంత చక్కటి కవిత రాసినటువంటి కవి సలంద్ర లక్ష్మీనారాయణ గారి గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకుందాం. కవి సలంద్ర లక్ష్మీనారాయణ గారు వీరే. ఈయన నిజామాబాద్ పట్టణంలో జన్మించాడు. నిజామాబాద్ మన కరీంనగర్ పక్కకి ఉన్నటువంటి నిజామాబాద్ పట్టణంలో పుట్టాడు ఈయన. చిన్నప్పటి నుండి హేతువాది. హేతువు అంటే కారణం. హేతువాదులు వాస్తవాలను చూసిన తర్వాతనే విషయాన్ని నమ్ముతారు, గుడ్డిగా ఏది నమ్మరు. గుడ్డిగా విశ్వసించకుండా ఇది వాస్తవము, ఇది నిజము అని రూఢి చేసుకున్న తర్వాతనే, నిర్ధారణ చేసుకున్న తర్వాతనే నమ్మేటువంటి వాళ్లను హేతువాదులు అంటారు. చిన్నప్పటి నుండి కూడా ఈయనలో ఆ తత్వం ఉందట. ఏది గుడ్డిగా నమ్మడు, ఇది నిజమే, ఇది వాస్తవమే అని తన కళ్ళతో తాను చూసి రూఢి చేసుకున్న తర్వాతనే, నిర్ధారణ చేసుకున్న తర్వాతనే నమ్మేటువంటి స్వభావం. ఈయన రాసినటువంటి మొట్టమొదటి కవితా సంకలనం వేడిగాలి. 1979లో చావు గీతం అనేటువంటి మరొక కవితా సంపుటి రాశాడు. ఆ కవితా సంపుటి సంచలనం సృష్టించింది తెలుగు సాహిత్యంలో, తెలుగు వచన కవిత్వంలో. చావు గీతం 1979లో ఈయన అచ్చువేశాడు. ఆ తర్వాత దళిత సాహిత్యోద్యమానికి పునాది అని చెప్పుకునేటువంటి కవితలలో సలంద్ర లక్ష్మీనారాయణ గారు రాసినటువంటి దళిత మేనిఫెస్టో కవిత ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టినటువంటి కవిత. దళిత మేనిఫెస్టో కవిత యొక్క శీర్షిక. ఆ కవిత దళిత సాహిత్యానికి గొప్ప బలంగా పనిచేసింది. అట్లాంటి సలంద్ర లక్ష్మీనారాయణ గారు రాసినటువంటి పాఠం మనం కోరస్ను నేర్చుకోవడానికి ముందు దీనికి సంబంధించినటువంటి ప్రవేశిక చూద్దాం. ఇది ప్రవేశిక చదివిన తర్వాత మనం పాఠంలోకి ప్రవేశించవచ్చు. వాస్తవాలు కఠినంగా ఉంటాయి. నిజంగా మనం ముందు చెప్పుకున్నట్టుగా వాస్తవాలు, నిజాలన్నీ కూడా వినడానికైనా నమ్మడానికైనా చాలా కష్టంగానే ఉంటాయి, కఠినంగానే ఉంటాయి. నిజాలు నిప్పుల్లాంటివి అంటారు చూడండి. అందుకే వాస్తవాలు కఠినంగా ఉంటాయి. సమాజం కొత్త పోకడలను అంత తొందరగా స్వాగతించదు.
ఏవైనా మార్పులు వస్తున్నాయంటే, కొత్తదనం వస్తున్నది అంటే ఆ కొత్తదనాన్ని వెంటనే స్వాగతించదు సమాజం. అయినా పదే పదే చెప్పాలి, ఆచరించాలి. ఆ తర్వాత గుర్తించి అనుసరిస్తుంది. అయ్యో, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నేను చెప్పేటువంటి మాటను నమ్మట్లేదు, నేను చెప్పేటువంటి మాటను విశ్వసించట్లేదు, నా దారిలో రావట్లేదు అని బాధపడద్దు, దాన్ని వదిలిపెట్టద్దు. పదే పదే చెబుతూ ఉండాలి. చెప్పడం వరకే పరిమితం కావద్దట. ఏదైనా కొత్త విషయం గురించి మనం ఆచరించి చూపాలి. మీరిట్లా ఉండండి అని చెప్పడం కాదు, మనం ఉండాలి ముందు. మనం ఆచరిస్తూ పదే పదే చెబుతూ ఉంటే తప్పకుండా సమాజం మనం తీసుకొచ్చినటువంటి ఆ కొత్తదనాన్ని పరిశీలిస్తుంది, నమ్ముతుంది. ఆ తర్వాత మన వెంట నడుస్తుంది, ఆచరిస్తుంది, అనుసరిస్తుంది. కవికి ఈ నిజం తెలుసు. సలంద్ర లక్ష్మీనారాయణ గారికి ఈ విషయం బాగా తెలుసు. అందుకే తన పాటకు సమాజం కోరస్ అవుతుందని. అందుకే ఆయన ఏమంటున్నాడు, ఈ సమాజం ఈరోజు నేను చెప్పేటువంటి మాటలను పట్టించుకోవడం లేదు, వినట్లేదు. కానీ తప్పకుండా ఈ సమాజం ఏదో ఒక రోజు నాతో కోరస్ గొంతు కలుపుతుంది, నా దారిలోకి వస్తుంది, నేను పాట పాడుతూ ఉంటే నాతో పాటు గొంతు కలుపుతుంది అని బలంగా నమ్మాడు. ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తున్నాడు. ఏదైనా ఒక కొత్త విషయం చెప్పినప్పుడు, కొత్త ఆవిష్కరణ చేసినప్పుడు ఆ ఆవిష్కర్తకు మనసులో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. తనపైన తనకు నమ్మకం ఉండాలి. తాను కనుగొన్నటువంటి అంశం మీద తనకు నమ్మకం ఉండాలి. ఆత్మవిశ్వాసంతో సలంద్ర లక్ష్మీనారాయణ ప్రకటిస్తున్నాడు, ఈరోజు నేను చెప్పేది ఎవరూ నమ్మడం లేదు, నా దారిని ఎవరూ అనుసరించడం లేదు, కానీ ఖచ్చితంగా ఏదో ఒకరోజు నాకు కొరసగా మారుతారు అని అంటున్నాడు సలంద్ర లక్ష్మీనారాయణ. మరి ఇంత మంచి పాఠం ద్వారా మీరేం గ్రహించాలి, ఎటువంటి సామర్థ్యాలను సాధించాలి, ఈ విషయం కూడా మనం ఇక్కడ ఒక్కసారి చూద్దాం. ఈ పాఠం మీరు నేర్చుకున్న తర్వాత కవికి సమాజం పట్ల ఉన్న భావన గురించి చర్చించగలగాలి. సలంద్ర లక్ష్మీనారాయణ గారు సమాజం గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నాడు, ఎట్లా మదన పడుతున్నాడు, ఎట్లా బాధపడుతున్నాడు, ఈ విషయాల గురించి మీరు మిత్రులతో చర్చించగలగాలి. అరే, ఈ పాఠం విన్న తర్వాత నిజంగానే కవి ఎంత బాధపడిపోతున్నాడు సమాజం గురించి అనే మాటలు మీరు చర్చకు తీసుకురావాలి. అపరిచిత కవిత చదివి భావం రాయగలగాలి. పరీక్షల్లో మీకు తెలియనటువంటి కవిత వస్తే దాన్ని చదివి అవగాహన చేసుకొని భావాన్ని రాయగలగాలి. పాఠం సారాంశం, కవి ఆంతర్యాన్ని రాయగలగాలి. పాఠం విన్న తర్వాత పాఠం యొక్క సారాంశాన్ని రాయగలగాలి. కవి యొక్క హృదయంలోని మాటలను కూడా మీరు రాయగలగాలి. ఏ ఉద్దేశంతో కవి చెప్పాడు ఈ మాటలు అనే విషయాన్ని కూడా మీరు రాయగలగాలి. కవి భావనలను పొగుడుతూ పత్రికలకు లేఖ రాయగలగాలి. సలంద్ర లక్ష్మీనారాయణ గారు కోరస్ పాఠంలో సమాజం గురించి ఇంత బాగా ఆలోచించాడు, ఈ విధంగా ఆలోచించాడు అని ఆయన ప్రతిభను మీరు కొనియాడుతూ పొగుడుతూ పత్రికలకు మీరు లేఖలు రాయగలిగేటువంటి శక్తిని ఈ పాఠం విన్న తర్వాత మీరు సంపాదించుకోవాలి. పదజాలం, వ్యాకరణాంశాలను చేయగలగాలి. పాఠ్యపుస్తకంలో పాఠం వెనకాలన్నటువంటి పదజాలాన్ని కావచ్చు, వ్యాకరణాంశాలను కావచ్చు, మీరు హాయిగా చేయగలిగేటువంటి నైపుణ్యాన్ని, శక్తిని మీరు ఈ పాఠం విన్న తర్వాత సంపాదించుకోవాలి. మరి ఈ పాఠంలో కొన్ని కఠినమైన పదాలున్నాయి, వాటికి అర్థాలు కూడా చూద్దాం. నిశ్చలత అంటే కదలిక లేకపోవడం, కదలలేకపోవడం. ససేమిరా ఎట్టి పరిస్థితుల్లోనూ. ఆచరణ అంటే చేసేది. అపార్థం తప్పుగా అర్థం చేసుకోవడం. మేధస్సు అంటే తెలివితేటలు. మూర్ఖత్వం ఎవరి మాట వినని తీరు, అవివేకం అంటాం మనం. ఎవ్వల మాట విననటువంటి తీరును మూర్ఖత్వం అంటాం. ఇక ఒక్కసారి మనం సలంద్ర లక్ష్మీనారాయణ గారు రాసినటువంటి కవితను ఈరోజు చదువుకుందాం. ఈ మొదటి భాగంలో ఒకసారి నేను చదువుతాను, పుస్తకం ఈ ముందు పెట్టుకొని నేను చదివేటువంటి ఆ కవితను చూస్తూ మీరు చదవండి. నేను భూమికి ఆకాశానికి ఉన్న సంబంధాన్ని చెప్తే వీళ్ళు నవ్వుతారు. నేను పువ్వుకి ముళ్ళకి భేదం చెప్తే వీళ్ళు కోప్పడతారు. నేను ప్రవాహానికి నిశ్చలతకి రూపం కల్పిస్తే వీళ్ళు
ససేమిరా ఒప్పుకోరు. నేను ఆలోచనకి ఆచరణకి అర్థం చెప్తే వీళ్ళు అపార్థం చేసుకుంటారు. నేను మేధస్సుకి మూర్ఖత్వానికి సామ్యం చూపితే వీళ్ళు నా మీద రాళ్ళు విసురుతారు. నాకు తెలుసు నేను మీ ముఖాలు చూసుకోండంటూ ప్రతిబింబం చూపిస్తే వీళ్ళు ఆ అద్దాన్ని ముక్కలు చెక్కలుగా పగలగొడతారు. నేను గొంతెత్తి ఒంటరిగానే పాట పాడినా మాట్లాడినా నా గొంతు నొక్కేయ ప్రయత్నిస్తారు. నేను ఒంటరిగా ఆలోచనలలో ఊరికే ఊసుపోక పరుగులు తీస్తే నన్ను పిరికి వెధవనని మూర్ఖున్నని చూపుడు వేళ్లతో చంపేస్తారు. అయినా నాకు తెలుసు రేపు వీళ్ళే నా పాటకి కోరస్ అందుకుంటారు. నాకు భయం లేదు. నేడు ఈ పాట ఒంటరిగానే పాడుకుంటాను. ఇది సలంద్ర లక్ష్మీనారాయణ గారు రాసినటువంటి వచన కవిత. వచన కవితను విన్నాం కదా. రెండో భాగంలో వచన కవితలో ఉన్నటువంటి కవి హృదయాన్ని తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు విన్నటువంటి పాఠం గురించి 2 ప్రశ్నలు ఇస్తున్నాను. ఈ 2 ప్రశ్నలకు మీరు ఆలోచించే సమాధానాలు రాయండి. 1, వచన కవిత గురించి రాయండి. వచన కవిత ప్రక్రియ అంటే ఏమిటి, దాని గురించి రాయండి. 2, సలంద్ర లక్ష్మీనారాయణ గురించి వివరించండి. 2వ ప్రశ్న. ఇంకొక ప్రశ్న కూడా ఇస్తా, 3వ ప్రశ్న కూడా. కోరస్ అంటే ఏమిటి? ఈ 3 ప్రశ్నలకు కూడా మీరు నోట్ పుస్తకాలలో జవాబులు రాయండి. ఇంకొకసారి కవితను చదివి మనం ఈ మొదటి భాగాన్ని పూర్తి చేద్దాం. నేను భూమికి ఆకాశానికి ఉన్న సంబంధాన్ని చెప్తే వీళ్ళు నవ్వుతారు. నేను పువ్వుకి ముళ్ళకి భేదం చెప్తే వీళ్ళు కోప్పడతారు. నేను ప్రవాహానికి నిశ్చలతకి రూపం కల్పిస్తే వీళ్ళు ససేమిరా ఒప్పుకోరు. నేను ఆలోచనకి ఆచరణకి అర్థం చెప్తే వీళ్ళు అపార్థం చేసుకుంటారు. నేను మేధస్సుకి మూర్ఖత్వానికి సామ్యం చూపితే వీళ్ళు నా మీద రాళ్ళు విసురుతారు. నాకు తెలుసు నేను మీ ముఖాలు చూసుకోండంటూ ప్రతిబింబం చూపిస్తే వీళ్ళు ఆ అద్దాన్ని ముక్కలు చెక్కలుగా పగలగొడతారు. నేను గొంతెత్తి ఒంటరిగాని పాట పాడినా మాట్లాడినా నా గొంతు నొక్కేయ ప్రయత్నిస్తారు. నేను ఒంటరిగా ఆలోచనలలో ఊరికే ఊసుపోక పరుగులు తీస్తే నన్ను పిరికి వెధవనని మూర్ఖున్నని చూపుడు వేళ్లతో చంపేస్తారు. అయినా నాకు తెలుసు రేపు వీళ్ళే నా పాటకి కోరస్ అందుకుంటారు. నాకు భయం లేదు. నేడు ఈ పాట ఒంటరిగానే పాడుకుంటాను. విన్నారు కదా పిల్లలు, వచన కవిత ప్రక్రియ గురించి సలంద్ర లక్ష్మీనారాయణ గారు రాసినటువంటి కవితను ఒకసారి మళ్ళీ ఇళ్లల్లో చదువుకోండి. మీరు ఆలోచించండి. మరో భాగంలో కవితలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, విషయాన్ని మనం తెలుసుకుందాం. నమస్తే.